హనుమాన్ జయంతి రోజున ఇలా చేస్తే రాత్రికి రాత్రే మీ తలరాత మారిపోతుంది. చైత్రమాసంలో పౌర్ణమి రోజున హనుమంతుని జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున మన రాశిచక్రం ప్రకారం ఒక వస్తువును దానం చేస్తే సమస్యలకు ఓ పరిష్కారం దొరుకుతుంది. మరి ఆ 12 రాసుల వారికి ఏ దానాలు శుభప్రదమైనవో తెలుసుకుందాము. హనుమాన్ జయంతి హిందూ మతంలో ఒక పవిత్రమైన పండుగ. దీనిని భక్తులు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. శ్రీరాముని భక్తుడు, శక్తి, జ్ఞానం, అంకితభావానికి ప్రతీక అయిన హనుమంతుని జన్మదినం కావడం వల్ల ఈ రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం హనుమాన్ చైత్ర శుక్ల పౌర్ణమి నాడు జన్మించారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం ఉండి ఆచారాలు నిర్వహిస్తారు. దేవాలయాలలో భజనలు, కీర్తనలు, సుందరాకాండ పారాయణాలు, ప్రత్యేక మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోజున భక్తులు తమ రాశి చక్రం ప్రకారం దానాలు చేస్తే సకల కష్టాలను తొలగించే హనుమంతుడు అన్ని అడ్డంకులను తొలగించి అన్ని ఆటంకాల నుండి రక్షణ కల్పించే ఆశీర్వాదాలను ప్రసాదిస్తాడని ఆయన తెలిపారు. హనుమాన్ జయంతి నాడు మీ రాశి ప్రకారం తప్పకుండా వీటిని దానం చేయండి. మొట్టమొదటిగా మేషరాశి. హనుమాన్ జయంతి సందర్భంగా మేషరాశి వారు దానిమ్మ, టమోటా, గోధుమలు, రాగిని దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది సానుకూల ఫలితాలను ఇస్తుంది. రెండవది వృషభ రాశి. ఈ రాశిలో జన్మించిన వారికి హనుమాన్ జయంతి నాడు పాలు, పెరుగు, బియ్యం పిండి, ఉప్పు దానం చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల ఆశీర్వాదాలు లభించి జీవితంలోని అడ్డంకులను తొలగిపోతాయి. మూడవది మిథునం. ఈ రాశి వారికి పవిత్రమైన హనుమాన్ జయంతి రోజున పనసకాయలు, ఆకుకూరలు, పండ్లు దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల సంతోషం, శ్రేయస్సు, ధైర్యం పెరుగుతాయి. నాలుగవది కర్కాటక రాశి. హనుమాన్ జయంతి నాడు కర్కాటక రాశి వారు పేదలకు బియ్యం, పంచదార, కొబ్బరికాయలు దానం చేయాలి. ఈ దానం వారి ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తుంది. ఐదవది సింహరాశి. హనుమాన్ జయంతి నాడు యాపిల్ పండ్లు, బెల్లం, వేరుశెనగలు దానం చేయడం ఈ రాశి వారికి అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో పుణ్యఫలాలు మరియు సానుకూల శక్తి లభిస్తాయి. ఆరవది కన్యారాశి. పవిత్రమైన హనుమాన్ జయంతి సందర్భంగా పెసలు, పచ్చిపండ్లు, షర్బత్ దానం చేయడం ఈ రాశి వారికి అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల అనారోగ్యం, నొప్పి తగ్గుతాయి. ఏడవది తులారాశి. హనుమాన్ జయంతి నాడు తెల్లని బట్టలు, పంచదార, సుగంధ ద్రవ్యాలు దానం చేయడం ఈ రాశి వారికి అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల గ్రహపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. ఎనిమిదవది వృశ్చిక రాశి. ఈ రాశి వారికి హనుమాన్ జయంతి నాడు ఎర్రచందనం, పప్పులు, రాగి పాత్రలను దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది సంతోషాన్ని, శ్రేయస్సును పెంచుతుంది. 9 ధనస్సు రాశి. బజరంగ బలి ఆశీస్సులు పొందడానికి ఈ రాశి వారు ఈ రోజున శనగపప్పు, శనగపిండి, లడ్డూలు, పసుపు రంగు దుస్తులను దానం చేయాలి. 10వది మకర రాశి. పవిత్రమైన హనుమాన్ జయంతి సందర్భంగా నల్ల నువ్వులు, దుప్పట్లు, ఉక్కు పాత్రలను దానం చేయడం మకర రాశి వారికి అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వారి జీవితంలోని ప్రతికూల శక్తిని దూరం చేయడానికి సహాయపడుతుంది. 11 కుంభరాశి. హనుమాన్ జయంతి నాడు
తోలు వస్తువులు అనగా బూట్లు, సంచులు, గొడుగులు, పూసలు ఈ రాశి వారిని శని దోషం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. మీనరాశి. ఈ రాశి వారికి హనుమాన్ జయంతి రోజు ప్రత్యేకంగా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున కిచిడి తయారు చేసి పేదలకు, నిరుపేదలకు తినిపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల పుణ్యం, సానుకూల శక్తి లభిస్తాయి.